సో లీడర్స్ మళ్ళీ ఒకసారి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఇందులో మీకు అయిపోయింది అనుకోండి, యూట్యూబ్ లో కూడా ఒకవేళ కనెక్ట్ చేయొచ్చు. సార్ చెప్తూ ఉంటారు కదా, ఒక్కళ్ళ లైఫ్ మారినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటది. మనందరికీ కూడా టీంని ఫాస్ట్ గా కనెక్ట్ చేయండి. బేసికల్ గా నా పేరు వచ్చేసి సంగీత దేవులపల్లి. నేను ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్ అండ్ ఒక అకాడమిక్ అడ్వైజర్ గా ఒక 25 సంవత్సరాలు వర్క్ చేసినాను. మేడం మీరు ఏమైనా గవర్నమెంట్ టీచర్ అని చాలా మంది అడుగుతారు నన్ను. కాదండి, నేను ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేసినాను. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, బేగంపేట్, మెదక్, నారపల్లి ఈ ప్లేసెస్ లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాన్వెంట్ స్కూల్స్ లో నేను వర్క్ చేసినాను. మోస్ట్ ప్రాబబ్లీ నేను వర్క్ చేసినటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎక్కువ శాతం సిబిఎస్ఈ స్కూల్స్ లోనే నేను వర్క్ చేసినాను. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత సార్ వచ్చేసి దేవులపల్లి వెంకటజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక 20 ఇయర్స్ వర్క్ చేశారు అండ్ ప్రస్తుతం బ్యాంక్ లో 10 ఇయర్స్ అయిపోయింది. సార్ సర్వీస్ వచ్చేసి 30 సంవత్సరాలు. సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా. సో మేడం మరి రిటైర్డ్ అవ్వడం అంటే ఎంత ఉంటది సార్ ఏజీ అంటే, లేదండి సార్ 11th చదివేటప్పుడు సార్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ దాంతో యాక్చువల్ గా సార్ డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ ఫ్యామిలీ కండిషన్ అనేది అంతగా సపోర్ట్ చేయకపోవడం తోటి సార్ ఏంటి అంటే చదువుతూనే ఇంకా 11th లో చదువు ఆపేసి ఫ్యామిలీని మొత్తం లీడ్ చేయాలి కాబట్టి అప్పుడు ఎయిర్ ఫోర్స్ దాంట్లో పోస్టులు పడ్డాయని వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా సార్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కంటిన్యూ చేశారు. సో మేము వచ్చేసి మా అమ్మ నాన్నకి 8 మంది సంతానం అన్నట్టు, నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలు వచ్చేసి. అయినప్పటికీ కూడా నేను ప్రతి దగ్గర చెప్తూ ఉంటాను, ఈ బిజినెస్ మేమింత ఏంటి అంటే ఫాస్ట్ గా చేయడానికైనా ఒక నిబద్ధత తోటి చేయడానికి ప్రత్యేకంగా మా పేరెంట్స్ అయితే మాకైతే ఏమీ నేర్పించలేదు. కానీ వాళ్ళ నీతి నిజాయితీ, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత డిఎన్ఏ అని చెప్తూ ఉంటారు కదా. సో మన తల్లిదండ్రులు కానీ, మన తాత ముత్తాతలు కానీ, మన సిబ్లింగ్స్ ని చూసి కానీ, మన చుట్టూ పరిసరాలను చూసి కానీ చాలా మనిషి నేర్చుకుంటూ ఉంటాడు. సో మేమైతే ఆ అనుకువ గాని, ఓపిక గాని, నీతి నిజాయితీ గాని మాకు ఫస్ట్ గురువులు ఎవరైతే ఉన్నారంటే మాత్రం మా తల్లిదండ్రులే. నన్ను ఈ సృష్టికి పరిచయం చేసినటువంటి నా మాతృమూర్తికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అంత మంచి తల్లి కడుపులో పుట్టడం చాలా అదృష్టం. అండ్ ఈవెన్ మా నాన్నగారు కూడా అంతే. మా నాన్న వచ్చేసి పట్వారి అండి. ఇప్పుడు విలేజ్ అసిస్టెంట్ అని చెప్తున్నారు కదా, 14 ఊళ్ళకి పట్వారిగా చేసేది. సూర్యాపేట మాది వచ్చేసి నిమ్మికల్ అనేటువంటి గ్రామంలో నేను పుట్టడం జరిగింది, సూర్యాపేటలో. మసార్దేమో ఇస్తలాపురం, ఇద్దరిది కూడా అక్కడే. అండ్ ఎప్పుడైతే ఏంటి అంటే ఇందిరాగాంధీ టైంలో పట్వారీలను తీసేయడం మొదలు పెట్టినరో అప్పుడు కొంచెం మాకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది. లేదంటే చాలా సంపన్నమైనటువంటి కుటుంబం అన్నట్టు. చెప్తారు కదా, షేక్ సింధులు ఎట్లయితే ఇప్పుడు మనకి హోమ్ గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా మనకి ఒక అఫీషియల్స్ దగ్గర, అట్లా మా దగ్గర కూడా అందరూ ఉండేది అన్నట్టు పని చేయడానికి, దానికి దీనికి మొత్తం. 84 వచ్చిన తర్వాత సినిమా మొత్తం కూడా రివర్స్ అయిపోయింది అన్నట్టు. ఒక్కొక్కసారి ఎలా అంటే ఫుడ్ తినడానికి కూడా ఇబ్బంది అయ్యేది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లంచ్ టైంలో మా అమ్మ అంటే మా పక్కకే ఉండేది. ఇదివరకు మా తాతయ్య వాళ్ళు ఇచ్చిండ్రు ఆ గవర్నమెంట్ స్కూల్ నిమ్మికల్లిలో ఏదైతే ఉందో ల్యాండ్ కూడా మా నానమ్మ తాతయ్య వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. పక్క పక్కకే స్కూల్ కాబట్టి వంట చేయడానికి పొద్దున్న సరైనటువంటి సరుకులు లేక మధ్యాహ్నం పూట అందరి పిల్లలకి రొట్టె వేది గోధుమ పిండి ఉంటది కదా, ఆ గోధుమ పిండి తీసుకొని వచ్చి మొత్తం రొట్టెలు చేసేసి మళ్ళీ లంచ్ టైంలో పిలిచేది అన్నట్టు. అంత అంటే ఎంత రిచ్ ఉన్నామో మళ్ళీ అంత పూర్ కండిషన్ కూడా చూడడం జరిగింది. ఆ అంటే సాధక బాధకాలు, ఒడిదుడుకులు అనేది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి. అట్లా మేము కూడా చాలా ఫేస్ చేయడం జరిగింది లైఫ్ లో. ఇంకా తర్వాత ఏంటి అంటే మేము 8 మంది అని చెప్పినాం కదా, మా సెకండ్ బ్రదర్ వచ్చేసి ఏంటి అంటే చాలా విజనరీ అన్నట్టు. అంటే ఇంకా చదువుతూ చదువుతూనే ఒక్కొక్కళ్ళని అక్కడ భువనగిరికి తీసుకురావడం మొదలు పెట్టారన్నట్టు. ఈ కండిషన్ ఇవన్నీ చూసి విలేజ్ లో ఉంటే అంతగా ఉండదు ఎడ్యుకేషన్. మా అన్నయ్య చదువుకునేటప్పుడే ఇక్కడికి వచ్చేసారు భువనగిరికి. తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అందరు కలిసి ఒక రూమ్ తీసుకొని తన ఒక ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేయడం జరిగింది. చేస్తూ చేస్తూ ఒక్కొక్కళ్ళని తన దగ్గరికి తీసుకొని వచ్చి, అంటే ఒక తండ్రినే అనుకోవాలి ఇంకా.
అంటే మా తల్లిదండ్రుల తర్వాత మమ్మల్ని అంత బాగా ప్రొటెక్ట్ చేసుకొని, అంటే ఒక కోడి కనుక తన పిల్లల్ని ఎట్లా అయితే కాపాడుకుంటూ వస్తారో, ఈ రోజు మేము ఈ పొజిషన్ లో ఉన్నాము, మేము ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాము అంటే మాత్రం ఆ క్రెడిట్ అంతా కూడా మా బ్రదర్స్ కి వెళ్తుంది. తను దాదాపుగా ఒక ప్రిన్సిపల్ గా ఒక 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మొన్ననే అబ్దుల్ కలాం ది బర్త్డే రోజు తనకి మళ్ళీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్. ఆ విధంగా మమ్మల్ని కూడా నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు భువనగిరికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అమ్మ కూడా వచ్చి ఇక్కడే ఉండేది. ఒక పిల్లలకి ఒక తల్లి ఉంటే ఒక ఇది ఉంటుంది కదా. సో అనేసి ఏంటి అంటే అక్కడ మేము భువనగిరికి వచ్చాను నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు. ఆ విధంగా ఏంటంటే అన్నయ్య వాళ్ళకి ట్యూషన్స్ అవన్నీ చెప్తూ ఉండేది అన్నట్టు. స్కూల్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిండ్రు. నిజంగా మీరు నమ్ముతారో లేదో, నేను చదివింది గౌట్ హై స్కూల్ భువనగిరి, గంజిలో ఉంటుంది అది. అక్కడ ఏంటి అంటే డే టైం మేము స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంటి పనులు చేసుకోవడం కానీ, లేదంటే ట్యూషన్లో హెల్ప్ చేయడం కానీ, మెల్లమెల్లగా స్కూల్లో టీచర్స్ ఎవరైనా రాకుంటే ఆ స్కూల్ని లీడ్ చేసుకోవడం, ఆ విధంగా చేస్తూ చేస్తూ ఇంటర్లో కూడా మేము పిల్లలకి పాఠాలు చెప్పడం జరిగింది, చిన్న పిల్లలకి అట్లా. తర్వాత ఏంటి అంటే చదువులో అంటే నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అనేది నాకు ఇప్పించడం జరిగింది. ఈ రోజు అయితే పిల్లలకి చాలా స్కోప్ ఇస్తున్నాం, కానీ ఇదివరకు అలా లేదు కదా. మా సిస్టర్ బైపీసీ తీసుకుందని నేను వేరే సిస్టర్ ఇంటికి వెళ్ళి వచ్చే వరకే నా అడ్మిషన్ అయిపోయింది. నాకు బైపీసీలో సీట్ కూడా ఇప్పించేసిండ్రు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో. ఇంకా మాట్లాడేది ఏం లేదు కదా. నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ పెద్దగా అసలు అంతగా ఎక్కేది కాదు. అయినప్పటికీ కూడా ట్యూషన్ కూడా పెట్టించిండ్రు ఆ రోజులలోనే. కాకుంటే ఇష్టం లేని చదువు ఎట్లా ఉంటది ఒక్కొక్కసారి. నాకేంటి అంటే పొలిటికల్ సైన్స్ కానీ అట్లా నా బ్రెయిన్ వేరే ఉండేది అన్నట్టు మొత్తం. సో ఆ విధంగా ఏంటంటే నాకు బ్యాక్లాగ్స్ అనేది రావడం జరిగింది ఇంటర్లో. సో ఇయర్ ఎక్కడ వేస్ట్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేనేం చేసినానంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి విశ్వవిద్యాలయం తోటి అప్పుడే ఏంటి అంటే కరస్పాండెన్స్ డిగ్రీ అనేది పడింది. సో ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా ఒప్పించి ఒక ఇయర్ వేస్ట్ కాకూడదని స్ట్రీమ్ చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇష్టం లేని చదువు చదివి అది అర్థం కాని చదువు చదివే కంటే ఈ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటది అనేసి మా బ్రదర్ కి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పి 1 ఇయర్ వేస్ట్ కాకూడదని నా అంతలుగా నేను అన్ని ఫామ్స్ అవన్నీ ఫిల్ చేసుకొని ప్రొఫెసర్ రామరెడ్డి విశ్వవిద్యాలయం దాంట్లో కరెస్పాండెన్స్ డిగ్రీ అనేది చేయడం జరిగింది. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తోటి డిగ్రీ చేసినాను. ఆ డిగ్రీ చేసేటప్పుడు కూడా ఓన్లీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రమే వెళ్ళేది, మిగతా టైం మొత్తం స్కూలు ట్యూషన్స్ అట్లా నేను మొత్తం ఇంకా ఎట్లా అంటే ఒక 12 అవర్స్ వరకు బిజీనే ఉంటూ ఉండేది అన్నట్టు. అంటే అక్కడ ఒక బాధ్యత అవన్నీ కూడా వచ్చేసింది ఇంకా. తర్వాత ఎప్పుడైతే ఒక 22 ఇయర్స్ వచ్చిందో ఇంకప్పుడు మ్యారేజెస్ అవి చూస్తూ ఉంటారు కదా. కాబట్టి ఇంకా అది మొదలు పెట్టారు అన్నట్టు. చాలా మంది అంటే మా ఇంట్లోనే ఏమనుకున్నారంటే ఇంత మందిని చూడాలో దీనికి అన్నట్టుగా అనుకున్నారు. కానీ నమ్ముతారో లేదో ఫస్ట్ టైం నేను అజయ్ సార్ని చూసింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అదే విధంగా ఇక్కడ ఏంటి అంటే స్వర్గంలోనే రాసి పెట్టి ఉన్నట్టుంది మా ఇద్దరికి. ఆ ఉద్దేశంతో మా ఇద్దరికి అది మ్యారేజ్ అనేది జరిగింది. అది కూడా చాలా మంది విన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మాది లవ్ మ్యారేజ్ ఏమో అనుకుంటారు, కానీ కాదు. నేను నిమ్మికల్లో చదువుకునేటప్పుడు సార్ మా జూనియర్ యాక్చువల్గా. సో సార్ 7th క్లాస్ ఉంటే నేను 8th క్లాస్ అట్లా ఉండేది. వాళ్ళ నాన్న పట్టువాడి, మా నాన్న పట్టువాడి. సార్కి నేను తెలుసు అంట కానీ నాకు సార్ తెలియదు యాక్చువల్గా. సో ఆ విదేశ ఆ విధంగా నేను అక్కడి నుండి అయితే వచ్చేసినాను. తర్వాత ఎప్పుడైతే సంబంధాలు అవి చూడడం మొదలు పెట్టినో సార్ వాళ్ళు కూడా భువనగిరికి వచ్చేసిండు జాబ్ పర్పస్. అండ్ వాళ్ళ మామయ్య వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి. సో ఆ సార్ వాళ్ళ ఇంటి పక్కకి మా బ్రదరు అండ్ ఇంకొక సార్ సత్యనారాయణ సార్ అని మా లైఫ్ లో రావడం జరిగింది. సో మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, ఇట్లా మ్యాచెస్ చూస్తున్నారు కావాలంటే అంటే ఇంకా అన్నయ్య కూడా ఆ విధంగా మాట్లాడడం అదంతా జరిగింది. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేది మా ముగ్గురు అక్కయ్యలకి ఏంటి అంటే జాబర్స్ కాదు మా బావ వాళ్ళు. సో ఫోర్త్ అయినటువంటి నీకన్నా కూడా స్టాంప్ మీద సంతకం పెట్టేటోడినే నీకు నేను పెళ్లి చేస్తా, పోపన్నం పెట్టి నేను నీకు పెళ్లి చేసినా పర్వాలేదు. పోపన్నం అంటే మనకు మిగిలిపోయిన అన్నాన్ని పోపేసుకుంటాం కదా, అట్లా చేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం నిన్ను గవర్నమెంట్ జాబర్కే ఇస్తా అని ఊరికే అంటూ ఉండేది. అది చెప్తూ ఉంటారు కదా, పాజిటివ్ టాక్ తదాస్తు అన్నట్టుంది దేవతలు కూడా. సో ఆ విధంగా సార్ నాకు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి అట్లా చూడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెళ్లికి ఒక 8 months గ్యాప్ అనేది ఉంది.
సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఎట్లా అంటే ముందు నుండే అలవాటు అయిపోయింది. ఎందుకంటే సార్కి ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నారు, కానీ సిస్టర్ మ్యారేజ్ చేయాల్సినటువంటి బాధ్యత సార్కే ఉందన్నట్టు. సో మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటే మళ్ళీ వాళ్ళ సిస్టర్ కి కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది, 2 సార్లు లీవులు దొరకవు. అండ్ ఎకనామిక్ గా కూడా చాలా ఎట్లా అంటే లీడర్స్ ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నాం, కానీ జీరో టు హీరో అంటారు చూసారా, ఆ విధంగా మేము మా లైఫ్ ని లీడ్ చేసుకొని వచ్చినాము. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా మనకి పనికొస్తది కాబట్టి చెప్తున్నాను. ఏముంది ఏం లేదు కాదు, మనం తలుచుకుంటే దేన్నైనా సృష్టించవచ్చు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో ఆ 8 మంత్స్ గ్యాప్ లో కొంచెం అండర్స్టాండింగ్ అనేది వచ్చింది, ఒకళ్ళని గురించి ఒకళ్ళని తెలుసుకునేటువంటి అవకాశం అనేది వచ్చింది. ఆ అయితే ఏంటంటే వాళ్ళ సిస్టర్ కి చేసుకున్న తర్వాతనే మళ్ళీ సార్ చేసుకుంటాను ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో అందులో కూడా నేనైతే మా బ్రదర్ వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను నిజంగా చేతులు ఎత్తి దండం పెడతాను. ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ చూసి వాళ్ళ సిస్టర్ కి మ్యారేజ్ చేసిన తర్వాత మేము మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ అనేది చేసుకున్నాం. అరేంజ్డే కాకుంటే ఏంటంటే డబ్బులు వేస్ట్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే టైం లేదు. సో ఆ డబ్బులు ఉంటే మేము ఇక్కడ అప్పులు లేకుండా మేము సెట్ చేసుకొని వెళ్తాం కదా అనేసి ఇద్దరం అనుకొని పేరెంట్స్ ని అందరినీ ఒప్పించేసి ఆ విధంగా మేము ఒక డిసిజన్ తీసుకున్నాము. మామూలుగా అంటే చాలా చాలా సింపుల్ గా ఓన్లీ అటువైపు దగ్గరి వాళ్ళు ఇటువైపు దగ్గరి వాళ్ళు అంతే, మొత్తం కలిపితే 10 మంది కూడా లేరు మా మ్యారేజ్ లో. సో ఆ విధంగా మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. కాకపోతే అన్నయ్య వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ ఒక రిజిస్టర్డ్ ఉంటే సెక్యూర్డ్ ఉంటది, వేరే రాష్ట్రం వెళ్ళిపోతుంది చెప్పలేము కదా అనేటువంటి ఉద్దేశంతో దాన్ని రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది. అరేంజ్డ్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ కంప్లీట్ చేసుకొని ఒక 3 డేస్ లోనే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎట్లా ఉంటది ఒక అత్తగారింటికి వెళ్ళినప్పుడు అలా అంతా ఏం లేకుండా నేను సార్, మా బ్రదర్ అండ్ మా అత్తయ్య గారు నలుగురం మాత్రమే మేము పంజాబ్కి వెళ్ళిపోవడం జరిగింది. మా నాన్నకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు ఊచకోత అనేది టెర్రరిస్టులు అవన్నీ చాలా ఉండేది పంజాబ్ లో. సో అంత సేఫ్ ఉండదేమో ఆ మా పాప అనేసి అసలు లేదు, కానీ అంత ఒప్పించి అంత చేసిన తర్వాత వెళ్ళినాము. తర్వాత ఇంక అక్కడ సినిమా అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే కొంచెం కంఫర్ట్ లెవెల్లోనే ఉన్నాం, మేము మంచినే ఉన్నాం. అంత అన్నయ్య పైకి వచ్చిన తర్వాత మంచి స్కూల్ నడపడము, డబ్బుకు నిధి అంత ఇబ్బంది అయితే ఏం లేకుండే మాకు. కానీ సార్ దగ్గరకు వచ్చే వరకే పేరుకి గవర్నమెంట్ జాబు, కానీ అప్పుడు సార్ జీతం వచ్చేసి నాకు తెలిసి ఒక 5,000 అనుకుంటాను. ఆ ఆ 5,000 తోటి కొత్త జంట అది మరి కాపురం మొదలు పెట్టాలంటే ఎట్లుంటుందో మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అది కూడా రాష్ట్రం గాని రాష్ట్రం, భాష రాదు అస్సలే. ఈ రోజు మీరు చూసినటువంటి సంగీత మేడం వేరు, ఆ రోజు చూసినటువంటి సంగీత మేడం వేరు. ఎందుకంటే ఈవెన్ చిన్న చిన్న వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. కాకుంటే హెచ్పిటి కంప్లీట్ చేసినాను నేను. హిందీ చదవడం వచ్చు, రాయడం వచ్చు, భూషణ్ విద్వాన్ అవన్నీ అయిపోయినాయి, హెచ్పిటి అయిపోయింది. నేను హిందీ టీచర్ కావాల్సి ఉంటుంది, కానీ టీసీ అవన్నీ సరైన టైంకి దొరకలేదు కాబట్టి అప్పుడు కాలేకపోయాను. సో ఈవెన్ సార్ ఏదన్నా పనిలో బిజీ ఉండి స్నానం చేస్తుంటే కేబుల్ ఆపరేటర్స్ వచ్చి బిల్ అడిగితే కూడా అక్కడ ఆన్సర్ చెప్పలేనటువంటి స్థితి. స్నాన్ కర్ రహే అంటే వాళ్ళకి అర్థం కాకపోయేది. హిందీలో ఏమంటారు, నహా రహే హే అంటారు. అది కూడా నేను చెప్పలేకపోతే నవ్వుకునే వాళ్ళు. ఏదన్నా చేసి నేను హిందీ నేర్చుకోవాలి అనేటువంటి సంకల్పంతో సార్ కన్నా ఏదైనా నేను జాబ్ చేస్తాను మీకు హెల్ప్ అవుతుంది అంటే సార్ ఏమనేదంటే, నీకు హిందీ రాదు ఏం రాదు, ఇక్కడ ఎవరిస్తారు జాబ్ ఇవ్వరు ఏం లేదు అని అనేది. ఎంతసేపటికి ఒకటే అనేది, నీకు హిందీ రాదు ఇక్కడ హిందీ రావాలి, నీకు హిందీ రాదు నీకు ఇక్కడ హిందీ రావాలి అనేది. ఆ విధంగా నేను ఏం చేసినానంటే హిందీ నేర్చుకోవడం మొదలు పెట్టినాను. ఒక సీరియల్స్ చూసి, నెక్స్ట్ సినిమాలు చూసి ఒక బుక్ కొనుక్కొచ్చుకున్నాను. 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా అనేటువంటి బుక్, కీవర్డ్స్ అన్ని హిందీ తెలుగు హిందీ తెలుగు. ఆ విధంగా నేర్చుకొని ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసినాను. ఎందుకంటే అక్కడ చాలా నేను పర్ఫెక్ట్ కదా టీచింగ్ లో. సో ఆ విధంగా నేను ఫస్ట్ ట్యూషన్ స్టార్ట్ చేసినాను. తర్వాత మా పెద్దమ్మాయి మా జీవితంలోకి రావడం మొదలు పెట్టింది. తర్వాత ఏంటంటే పోస్టింగ్ ఢిల్లీ వచ్చేసింది. అదొక భాగ్యనగరం మొత్తం, బిజీ బిజీ మొత్తం. ఇంకా అక్కడ ఖర్చులు ఎట్లుంటాయో మీకు తెలుసు. ఇట్లయితే కాదనేసి ఆ లైఫ్ ని అట్లా లీడ్ చేసుకుంటూ వచ్చి సమీక్ష, నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు గట్టిగా నేను నిర్ణయం తీసుకున్నాను. మా లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక మూవీ కారణం, మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుందేమో చూడండి. అమ్మో 1వ తారీఖు అనేటువంటి మూవీ నేను చూడడం జరిగింది ఒక రోజు. అందులో ఒక ఫ్యామిలీనేమో ఫస్ట్ తారీఖు రాగానే అమ్మో 1వ తారీఖు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకసారి ఏంటి అంటే అమ్మో 1వ తారీఖు వచ్చిందని భయపడుతూ ఉంటారు. ఒకట్లేమో
మొత్తం ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టేస్తారు. ఇంకోళ్ళేమో వచ్చినటువంటి ప్రతి డబ్బును అందరూ కష్టపడతారు. సో, ఆ లైఫ్ టర్న్ కావడానికి ఆ మూవీ అనేది చాలా మాకు హెల్ప్ అయింది. తర్వాత నా మనసులో ఏదన్నా చేయాలని పడింది. నాకొచ్చింది టీచింగ్ కదా! ఇంకా ఆ విధంగా నేను చేస్తాననేసి రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ప్రెగ్నెన్సీ తోటే వెళ్ళినానన్నట్టు. ఇంటికొచ్చి తీసుకెళ్లారు ఒక మేడం. కానీ రూ. 500 ఇస్తానని చెప్పారు. అరే! 500కి నేను నా లైఫ్‌ని ప్రెగ్నెన్సీ మళ్ళీ 500కి నేనెట్లా వెళ్ళాలి అనేసి ఒక్కరోజు వెళ్ళొస్తే చాలా హెక్టిక్ అయిపోయింది. లేదు లేదు ఇట్లా కాదు నిరి 500కైతే చేయడం హెల్త్ ఎఫెక్ట్ అవుతదేమో అని అప్పుడు ఆగాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకా బాగా కసిగా పట్టింది ఏదన్నా చెయ్యాలి, చెయ్యాలని. ఇంకా అప్పుడు సరైన టైం వచ్చింది. సమీక్ష 6 మంత్స్ ఉన్నప్పుడు నేను మా పెద్ద పాప స్కూల్‌లో రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు రమ్మన్నారు. ఆ విధంగా రూ. 1000 తోటి నా కెరియర్ అనేది స్టార్ట్ చేసినాను. ఇలా చాలా లేట్ అవుతది. 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంప్లీట్ అయింది. 25 సంవత్సరాలలో నా హైయెస్ట్ పే ఔట్ వచ్చేసి స్కూల్‌లో 25,000 అండి. ఢిల్లీ తర్వాత రాజస్థాన్‌లో చేసినాను. తర్వాత సార్‌కి బేగంపేట్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఎందుకంటే ఇంకా పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఇంకా అత్తయ్య కూడా మళ్ళీ ట్రైన్‌లు అవన్నీ ఎక్కలేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరి దగ్గర కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. సార్ మాత్రమే టేక్ కేర్ చేయాలి. సో, ఆ ఉద్దేశంతోటి ఇంక మేము హోమ్ పోస్టింగ్ పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఒక్క రోజులో మా సిట్యుయేషన్ ఎట్లాంటిది అంటే చాలా మంది మనం ఏమనుకుంటున్నామంటే గవర్నమెంట్ సారీ లీడర్స్ ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆపండి. గవర్నమెంట్ జాబు అంటే మనం అనుకుంటాము చాలా కంఫర్ట్ జోన్‌లో ఉంటాం అనుకుంటాము. కానీ మా పెద్ద పాపకి బర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి వీళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పడిగి మేము బర్త్‌డే సెలబ్రేట్ చేసేది. క్లోజ్ ఫ్రెండ్ కానీ అప్పడిగినప్పుడు ఎంత సాఫ్ట్‌గా చెప్పిర్రంటే, "అరే భయ్యా నా దగ్గర లెవ్వు" అని చెప్పిండ్రు. ఎందుకో పాస్‌బుక్ అక్కడే ఉంది. చూస్తే ఏముంది అతని దాంట్లో అమౌంట్ ఉంది కూడా. అంటే అంత సిట్యుయేషన్స్ కూడా మేము ఫేస్ చేసినాం. కానీ ఎవరికీ కూడా తెలియలేదు. అంటే మేము ఏ సిట్యుయేషన్‌లో ఉన్నామనేది ఇంట్లో పిల్లలకి కానీ, ఈవెన్ మా పేరెంట్స్‌కి కానీ ఎవరికీ కూడా మేము చెప్పుకోలేదు అవన్నీ కూడా. అంటే అట్లా మేము లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ వచ్చినాం. సో, ఈరోజు చూస్తే మీ ముందుంది సక్సెస్ అనేది. అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు కానీ, ప్రైవేట్ జాబ్ ఉంది అనుకున్న వాళ్ళు కానీ, ఒక్కసారి ఆలోచించండి. లైఫ్‌లో ఎట్లా ఉంటది? సో, మళ్ళీ సార్‌కి తెలిసినటువంటి ఒక్కసారి అమౌంట్ ఇస్తే, ఆ అమౌంట్ తోటి మేము బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో, నేను ఈ బిజినెస్‌లకి వచ్చిన తర్వాత ఏంటి అంటే నేను డిసిషన్ తీసుకున్నది మాలాగా చాలా మంది గవర్నమెంట్ జాబ్ ఉన్నా, ప్రైవేట్ జాబ్ ఉన్నా కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. పేరుకే గవర్నమెంట్ జాబు, పేరుకే జాబు. కానీ ఏంటి అంటే ఆర్థిక స్వాతంత్రం అనేది అస్సలు లేదు. నాకిందులో బాగా నచ్చిందేంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలయిందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఎవరి పాకెట్‌లో రూ. 2 ఎవరు ఆర్థికంగా స్వాతంత్రంతో ఉన్నారు? ఒక్కసారి ఈరోజు మనం అందరం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. సో, నాకు సార్ ప్లాన్ చెప్పినప్పుడు నాకు స్ట్రైక్ అయింది మాత్రం ఒక్కటే. సో, ఈ విధంగా చెప్తాను. సో, లైఫ్ అయితే అట్లా లీడ్ చేసుకుంటూ వచ్చినాం. కాకుంటే ఏంటంటే ఇద్దరం కలిసి పని చేయడంతోటి నేను అట్లా స్టార్ట్ చేసినాను. అంటే కొన్ని స్కూల్స్‌లో ఎంత బిజీగా ఉండేదంటే స్కూలు తర్వాత ట్యూషన్. 6 నెలల పాపను వదిలిపెట్టి స్కూల్‌కెళ్ళడం అంటే ఇమాజిన్ చేయండి. మనం ప్లాన్‌లకెళ్ళామంటే ఏం చెప్తాం? మేడం నా దగ్గర 1 ఇయర్ పాప ఉంది. ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అంటారు. అంటే చెయ్యాలనేటువంటి సంకల్పం ఉండి, ఆకలి అవసరం ఉంటే ఏదైనా చేయిస్తది మనతోటి. సో, ఫీడింగ్ ఇచ్చేటువంటి పాపను వదిలిపెట్టేసి కొంతమందిని కలవడానికి వెళ్తూ ఉండేది స్కూళ్ళల్లో కూడా. అంటే ఇక్కడేమో క్యాంపెయినింగ్ అంటారు. అక్కడ అంత ఉండకపోయేది కానీ కొన్ని సార్లు మేము అక్కడ కూడా వెళ్ళాల్సొచ్చేది. తర్వాత అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పాపను చూసుకొని మళ్ళీ అత్తయ్యకిచ్చేసి మళ్ళీ నేను ట్యూషన్స్ తీసుకునేదాన్ని. 8:00కి నేను ఫ్రీ అయ్యేదాన్ని. ఎన్నింటికి లేచేది? మళ్ళా 5, 6కి లేస్తే 8:00 అంటే కంటిన్యూగా 12-14 అవర్స్ మేము మా లైఫ్‌లో మేము కష్టపడేది. 24/7 ఉరుకుల పరుగుల జీవితం. వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు ఎట్లా పెద్దగయ్యారో గూడా తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే థాంక్ గాడ్ వాళ్ళకేంటి అంటే దేవుడు ఇది ఇచ్చినప్పుడు అది గూడా ఇస్తాడు కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి శక్తి ఇచ్చారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సెల్ఫ్ డిపెండెడ్‌గా వాళ్ళది వాళ్ళు మొత్తం చేసుకోవడం జరిగింది. ఢిల్లీలోనే ఉన్నాము. కానీ ఢిల్లీ మొత్తం చూడలేదు మేము. రాజస్థాన్‌లో ఉన్నాం. కానీ రాజస్థాన్‌లో ఉన్నటువంటి ప్లేసెస్ కూడా చూడలేకపోయినాం. పంజాబ్‌లో ఉన్నాం. గోల్డెన్ టెంపుల్ చూసి రాలేదు. కానీ ఈ రోజు కానీ చూసారనుకోండి ఏంటి మా లైఫ్‌లో వచ్చిన చేంజ్ అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో, కట్ చేస్తే ఏంటి అంటే ఇన్ని ఇయర్స్ చేసి ఏంటి అంటే కొంచెం హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సరైనటువంటి ఫుడ్, వాటర్ అనేది సరిగ్గా తీసుకోక నాకు కిడ్నీలో స్టోన్స్ రావడం జరిగింది.
నేను ఒక 6 ఇయర్స్ నారపల్లిలో రోటర్డామ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వర్క్ చేయడం జరిగింది. ఓకే. యాజ్ అన్ ఇన్ఛార్జ్ టీచర్ గా వర్క్ చేసినాను. సో అక్కడ నాకు నన్ను పరిచయం చేసినటువంటి సయీద్ ఇమాం సరే నజ్మా మేడం అనేది పరిచయం అన్నట్టు ఒక బ్రదర్ లాగా. సో తర్వాత ఏంటంటే అత్తయ్య కూడా హెల్త్ అనేది ఎఫెక్ట్ అయింది. యూట్రస్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది. రెండు మేజరే వచ్చినాయి. అండ్ పాప యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా మొత్తం ప్రాసెస్ చూసుకోవాలి కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయాలి. సర్ది గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇక ప్రైవేట్ జాబ్ నాదే కాబట్టి నేను రిజైన్ ఇవ్వడం జరిగింది 2022లో. సో 2022లో సర్జరీ అయింది, కిడ్నీ ఆపరేషన్ అనేది స్టోన్స్ కి రిమూవ్ చేయడానికి. ఇందులో సప్లిమెంట్స్ ఉన్నాయి కానీ అప్పుడు తెలియదు కదా. ఆ విధంగా కిమ్స్ లో అన్ని ఫ్రీనే మాకు. సో అక్కడ ఆపరేషన్ అనేది ఇద్దరికి జరిగింది. మళ్ళీ ఇంట్లో ఉంటున్న క్రమంలో ఒక పెద్ద $1,00,000 క్వశ్చన్ అన్నట్టు అది. నేను ఇంట్లో ఉంటున్నాను, ఇంత చదువుకున్నాను, ఇంత నా చదువు వేస్ట్ అయిపోతుంది, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని అక్కడ స్ట్రైక్ అయింది అన్నట్టు. ఆ విధంగా స్టేటస్లు చూస్తూ చూస్తూ నేను సార్ స్టేటస్ చూస్తూ ఉండేది. సో అక్కడ సార్ మీటింగ్లకు వెళ్ళడము, అట్లా మాట్లాడుతూ ఉండడం, ఫోటోలు పెట్టడం అవన్నీ చూసిన తర్వాత ఒక్క రోజు కూడా స్క్రీన్ మీదకి వచ్చి మాట్లాడినటువంటి సార్ ఏంటి ఇవన్నీ పెడుతున్నారు అనేసి ఎయిర్ ఫోర్స్ డే రోజు ఒకసారి కాల్ చేశాను నేను. October 8, 2022 మా జర్నీ స్టార్ట్ అయింది. ఆ రోజు నేను సార్ని అడిగితే మీరు ఉన్నారా మేడం ఇంట్లో అంటే ఆ ఇంట్లోనే ఉన్నానన్నాను. అప్పుడే సార్ వస్తాడని నాకు తెలీదు. నేను నైటీ మీదనే ప్లాన్ వినడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి ఒకవేళ ఏమన్నా స్క్రీన్ షాట్స్ దొరికితే ఒక్కసారి నేను మీకు ఫాస్ట్ గా ప్రజెంట్ చేసేస్తాను. మా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేస్తే మనకి ఇక్కడ సక్సెస్ వస్తుంది అనేది ఒకసారి ఇక్కడ చూడండి లీడర్స్. సో ఇక్కడ నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎట్లా స్టార్ట్ చేసాము ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఒకసారి. సార్ ఇవన్నీ కూడా తీసి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మా దాంట్లో ఎక్కువైనవన్నీ కూడా మేము దాంట్లో పంపిస్తూ ఉంటాము కాబట్టి ఇక్కడ చాలా ఫొటోస్ అనేది ఉన్నాయి. నేను ఓన్లీ మెయిన్వి మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తాను. జాయినింగ్ ఎట్లా అయింది ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూపిస్తా లీడర్స్. సో జాయినింగ్ వచ్చేసి చెప్పాను కదా, October 8, 2022లో స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇది మా జాయినింగ్ ఫోటో అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో అక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ నేను తీసుకోవడం జరిగింది. అదే రోజు టూల్స్ కూడా ఆ రోజు మేము తీసుకోవడం జరిగింది. ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ వినడం జరిగింది ఇక్కడ వచ్చేసి. ఓకేనా. సో అయితే నేను ఇంట్లో ఉంటున్నాను కదా, ఆ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఫస్ట్ అసలు ఏంటి ఈ బిజినెస్ అనేది, ఆ టూల్స్ నాకు ఏదైతే ఇచ్చిండ్రో అది నేను తీసుకోవడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మా జాయినింగ్ అనేది కోర్ తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక పోస్టర్ వచ్చింది చూడండి, మిషన్ 2022 అండ్ ఐఎమ్ కోర్. సో ఆ రోజు నుండి మొదలు పెడితే మీరు నమ్ముతారో లేదో ఈ రోజు వరకు కూడా నేను ప్రతి నెల 2వ తారీఖు రోజే కోర్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, నేను ఎప్పుడు దాసరిది చూసుకుంటాను. అంటే మా అప్లయన్స్ చాలా గ్రేట్. నేను ఎప్పుడైతే అప్లైన్ కి చాలా విలువ ఇస్తూ ఉంటాము, అప్లైన్ చెప్పి 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుండి దునకండి మేడం మీరు అంటే దునకడానికి నేను అజయ్ సార్ రెడీగా ఉంటాం. కాకుంటే నేను చూసింది మాత్రం, నేను జాయిన్ అయింది నాకు తెలిసింది మాత్రం, నేను జాయిన్ అయిన కొత్త కొత్తలో పూర్ణిమ మేడం ఒక సెషన్ తీసుకోవడం జరిగింది. సార్కి కూడా తెలుసు, మేడం కి కూడా తెలుసు, మా అప్లయన్స్ చెప్పడం జరిగింది. సో మేడం, పూర్ణిమ మేడం ఇట్లా ఇట్లా అన్నారు. గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి సార్ అండ్ మేడం ఇంత ప్యాషనెట్ గా చేస్తున్నప్పుడు మేమెందుకు చేయకూడదు. మేడం ఏం చెప్పినా ఒక్కటే చెప్పేది, నాకేం తెలీదు అయినప్పటికీ కూడా ఇన్నోసెన్సీతో నేను వర్క్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. అదొక్కటే స్ట్రైక్ అయింది. మేము ఒక్కటే సార్ కోర్ పోస్టర్ వేసే కంటే ముందే నేను వెయ్యాలి అనేటువంటిది నాకు ఇక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాను అన్నట్టు. నేను ఎక్కడున్నా ఆన్లైన్ బిల్లింగ్ ఆఫ్లైన్ బిల్లింగ్ ఏదన్నా చేస్తాను, కానీ 2వ తారీఖు వరకు మాత్రం 160, 200, 300, 500 వరకు కూడా తీసుకొని రావడం జరిగింది. సో మా సక్సెస్ కి సీక్రెట్ ఫస్ట్ అదొకటి. అండ్ తర్వాత ఒకటి ఏంటంటే టూల్స్ ఏదైతే ఉందో అది. అండ్ మార్నింగ్ సిఇపి ఆ రోజు నుండి ఈ రోజు వరకు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది మేము బిజినెస్ ని స్టార్ట్ చేసి. సీరియస్ గా స్టార్ట్ చేసి మాత్రం 2 ఇయర్స్ అవుతుంది.
ఒక్క రోజు కూడా నేను నా మార్నింగ్ సిఇపి అనేది మిస్ చేయలేదు. చాలా మంది లీడర్స్ కి చెప్పినప్పుడు ఏమంటారంటే, మేడం నా దగ్గర ఛార్జింగ్ లేదు. మేడం నేను రాత్రి పడుకునే వరకే లేట్ అయిపోయింది. లేదంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను. మేమైతే దాస్ సార్ చెప్తుంటాడు కదా! పెళ్లికెళ్ళినా, లేకుంటే చావుకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కానీ బిజినెస్ ఉండాలని చెప్తూ ఉంటారు. సో, ఆ విధంగా మేమైతే గుడ్ థింగ్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కానీ ఈ రోజు వరకి కూడా మేము జూమ్ మిస్ చేయలేదు ఇప్పటివరకి 3 ఇయర్స్‌లో. హార్డ్‌లీ నాకైతే అసలు గుర్తు కూడా లేదు మేము మిస్ చేసినట్టు. మా అప్‌లైన్ కూడా మాకొక్కసారి, 2 సార్లు చెప్పిరంతే. తర్వాత డే నుండి ఇంకా మేమే చేయడం జరిగింది. అది మాకు చాలా చాలా ప్లస్ అయింది. జాయిన్ అయిన కొత్తలో ఇప్పుడు ఎట్లా అయితే మనము థర్స్‌డే మీట్ ద కార్ అచీవర్ ఉంది కదా! ఇదివరకి ట్యూస్‌డే రోజు ఉండేది. సక్సెస్‌ఫుల్ లీడర్స్ అనేది మాట్లాడుతూ ఉండేది. కొత్తలో సంధ్య మేడం మాట్లాడారు ఒకసారి. తన లైఫ్ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందుకే అంటుంటారు కొత్త లీడర్స్‌కి ఇన్వైట్ చేయండి అని. ఆ రోజు మేడం ఒక్కటే చెప్పింది. మా సార్‌కి ఇష్టం లేకున్నా కూడా పొద్దున్నే మొత్తం వంట పని, ఇంటి పని అన్నీ చేసుకొని వర్షంలో కూడా వెళ్ళేదని, వాళ్ళ బాబు ఎట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. అసలు చూస్తే ఏముంది మేడం చదువుకుంది. అసలు 10వ తరగతి అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా నేను చాలా బాగా ఇన్‌స్పైర్ అయినాను. ఒకళ్ళేమో జాబ్ ఉన్న వాళ్ళు, ఒకళ్ళేమో అసలు ఏమీ చదువు లేకుండా ఒక కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ సక్సెస్ అయినప్పుడు మనం ఇన్ని విధాలుగా ఉంది. మనం ఎందుకు చేయలేమనేది కూడా నాకు గట్టిగా పట్టిందన్నట్టు అట్లా. ఈవెన్ నేను కలమ్మ మేడంని చూసి, పుణ్యవతి మేడంని చూసి కూడా చాలా ఇన్‌స్పైర్ అవుతాను. మోటివేషన్ వేరు, ఇన్‌స్పిరేషన్ వేరు. మోటివేషన్ మీకు ఇప్పుడు ఒక గంట మాత్రమే ఉంటది. ఇన్‌స్పిరేషన్ అంటే ఇప్పుడు ఒకళ్ళతోటి ప్రభావితం అవుతాం మనం. గాంధీజీ తోటి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అర్థమవుతుందా? అబ్దుల్ కలాం గారితోటి ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రభావితం కావాలి మనం. ఎందుకు అంటే అది లైఫ్ లాంగ్ ఉంటది. మోటివేషన్ మాత్రం ఒక అర్ధగంట, గంటే ఉంటది లీడర్స్. ఆ విధంగా నేను కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు ఇన్‌స్పైర్ అవ్వడం జరిగింది. సో, అట్లా మా లైఫ్ అనేది మేము స్టార్ట్ చేసినాము. ఇందులో ఒక్కటే ఒక్కటి మీకు నమ్ముతారో లేదో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నేను బిజినెస్ చేస్తానంటే వేరే వాళ్ళైతే నేనెప్పుడు చెప్పలేదు మా సక్సెస్ స్టోరీ. ఇది మొత్తం కూడా ఇప్పుడు చెప్పను. నేనెప్పుడైతే డీయూసీడీ అవుతానో అసలు మేడం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందా? నన్ను అజయ్ సార్‌ని చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే! వీళ్ళు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి వీళ్ళకి ఇట్లనే సక్సెస్ వచ్చేసిందేమో! అడగగానే ఆధార్ కార్డ్‌లు ఇచ్చేసిరేమో అనుకుంటారు. కానీ నేను బిజినెస్ సైన్ చేసింది అక్టోబర్ 12 నాకు సర్జరీ అయింది సెప్టెంబర్ 29. చూడండి ఆ 15 రోజులలోనే నేను నా జీవితంలో ఏదో కోల్పోతున్నాననేటువంటి భావన నాకొచ్చింది. మరి చేద్దామంటే ఆపరేషన్ అయింది. అర్థమవుతుందా? కొంచెం పచ్చిగా ఉంటది కదా! బాడీ అనేది. సో, ఎట్లా ఎళ్ళాలి ఏంటనేది అర్థం కావట్లేదు. గ్రూప్‌లో చూస్తేనేమో అందరూ నేనిక్కడ ప్లాన్‌కెళ్ళినా, నేనక్కడ ప్లాన్‌కెళ్ళినా ఇదంతా చూసేటప్పటికి నేను ఏదో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశ్యంతోటి అక్టోబర్ 24 తారీఖు రోజు నేను ఫస్ట్ హోమ్ మీటింగ్ అనేది భువనగిరిలో పెట్టినాను. ఓకేనా. సో, అట్లా ఒక్కొక్క ప్లాన్ చేసుకుంటూ వచ్చి ఇంకా స్టార్ట్ అయింది. జాయిన్ అయినటువంటి సెకండ్ డేనే హోమ్ మీట్ అది నాది 8% అయిపోయింది. ఎందుకంటే నేను 160 చేసినాను. మా ఇద్దరు సిస్టర్స్ నా కోసమని ఒక 100 పీవీ తీసుకున్నారు. కానీ వాళ్ళు సిస్టమ్‌కి కనెక్ట్ అవ్వలేదు. దీని గురించి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకసలు ఇది ఒక సబ్బుల సరుకుల బిజినెస్ అన్నట్టుగా అనిపిచ్చింది కాబట్టి వాళ్ళని నేను ఫోర్స్ చేయలేదన్నట్టు ఇంకా. వాళ్ళక్కడ మామూలుగా ఎప్పుడన్నా కావాలంటే జస్ట్ ఇంట్లోకి కావాల్సినవి వాడుకుంటారు అంతే. అది కూడా ఫ్లోర్ క్లీనర్స్ అలాంటివి వాడుకుంటారు. సో, అయినప్పటికీ కూడా నేను సిస్టమ్‌కి కనెక్ట్ అయినాను కాబట్టి అక్కడ అర్థమైపోయింది. ఓహో! మన వాళ్ళు రారు అనేది అర్థమైపోయింది. సో, కాబట్టి లీడర్స్ చెప్తూ ఉండేది కదా! మన వాళ్ళు రారు, ఫ్రెండ్స్ రారు. మేము ఫిక్స్ అయిపోయినాం. నోస్ వచ్చినా కూడా మీరేమి బాధపడకూడదు అనేది మాకక్కడ అర్థమైపోయింది. ఎన్ని నోస్ వస్తే అంత సక్సెస్ వస్తున్నట్టు మీకు అనేటువంటిది అర్థమైపోయింది. కానీ నాకు నోస్ రాకపోయేది. మీకు అస్సలు నోస్ రావట్లేవంటే మీకు సక్సెస్ అనేది తొందరగా రాదు అని చెప్తూ ఉంటారు గదా! మాతో కూడా అలాగే అయింది. ఎందుకంటే నాది చూసి అంటే నా బ్యాక్‌గ్రౌండ్ చూసి కొంతమంది ప్లాన్ వినకుండానే ఆధార్ కార్డ్‌లు పంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతగా ఫస్ట్ మేము కూడా సిస్టమ్‌కి ఇంకా ఎంత నేర్చుకున్నా ఇదొక సముద్రం. సముద్రంలో మనకి తెలిసింది నీటి చుక్క మాత్రమే. కాబట్టి అట్లా
మనకు ఐడీలు పెరుగుతూ ఉండేది, నెట్వర్క్ బాగా బిల్డ్ అయింది, కానీ పీవీలు చూస్తే పెరగలేదు. తర్వాత తర్వాత వచ్చి అర్థమైంది ఏంటంటే ప్లాన్కి వెళ్ళేటప్పుడు ప్రోడక్ట్స్ తీసుకొని వెళ్తేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుందని అర్థమై డిసెంబర్ 25 రోజు ఇంకా ప్రాసెస్ తోటి కంప్లీట్ గా మేము అక్కడ స్టార్ట్ చేసినాం. ప్రోడక్ట్స్ ఉండాలి, మనతో పాటుగా టూల్స్ కిట్ ఉండాలి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మాకు అక్కడ అర్థమైపోయినాయి. ఎందుకంటే 2 months అయిపోయింది కదా, అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అన్నట్టు మొత్తం ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ వస్తుంది అనేది. మేము ఇట్లా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఒక డైనమిక్ లేడీ అనేది పరిచయం అవ్వడం జరిగింది. తను అసలు జాయిన్ అవుతుంది అని కూడా అనుకోలేదు, కానీ మేడం కూడా అది కూడా నేను చెప్పలేదు, అప్లైన్ సపోర్ట్ కూడా ఉంటది మనకి. శ్యామ్ సార్ వెళ్ళి ప్లాన్ చెప్పడం జరిగింది, మా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో సురేఖ మేడం జాయిన్ అయ్యారు. ఇంకా తను కూడా ఫైర్ తోటి స్టార్ట్ చేశారు. తను కొద్ది రోజుల్లోనే ఏంటి అంటే మేడం అది బ్రౌన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తీరా నా దగ్గర సైడ్ వాల్యూమ్ అనేది లేదు, నేను సిల్వర్ చేసుకోవాలి కదా. సో ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ అసలు జీరో, ఏమీ తెలియదు అస్సలు. నాకు లేదు, సార్కి లేదు. అప్లయన్స్ ఏది చెప్తే అది చేస్తూ వెళ్ళడం, మెంటర్స్ ఏది చెప్తే అది చేస్తూ వెళ్ళడం, ఇది మాత్రమే మేము చేసినాం. మా బుర్రనైతే మేము ఇంతవరకు ఒక 5% కూడా ఇందులో వాడలే. 95% బయట వాడినాం ఆల్రెడీ. ఓకేనా. ఈ విధంగా ఏంటి అంటే సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి వర్క్ చేయడం జరిగింది. జనవరి 31 తారీఖు, అది ఏదైతే ఫిబ్రవరి 1 కి పోస్టర్ వచ్చిందో, నాది సిల్వర్ డైరెక్టర్ గా పోస్టర్ రావడం జరిగింది. అప్పుడప్పుడే థాయిలాండ్ అనేది కూడా వచ్చింది కదా. సో ఆ టైం వరకు టీమ్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళినాం. ఆ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది థాయిలాండ్. అసలు థాయిలాండ్ వెళ్ళాలి అది లేదు, ఇన్ని పీవీలు చేయాలి మేడం, ఇది చేస్తే ఇది అచీవ్ అవుతారు మీరు. నేను అదే చేసుకుంటూ వెళ్ళినాం, మళ్ళీ సురేఖ మేడం కూడా అదే చేసుకుంటూ వెళ్ళిండ్రు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చాలా మంది ఏం చేస్తారంటే మన బ్రెయిన్ పెడుతూ ఉంటాం, అరే పెట్టొద్దు పెట్టొద్దు. ఇన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత కూడా మనం సాధించింది ఏం లేదు అంటే కూడా మళ్ళీ కొత్తగా మన బ్రెయినే పెట్టుకుంటూ పోతాం. సో మేమైతే ఈ రోజు వరకు కూడా సో లేదు, పెట్టలేదు. అండ్ నిన్న గ్రేట్ థింగ్ ఏంటి అంటే డిసిడి మీటింగ్ అనేది అటెండ్ చేసినాం కదా. అందులో కూడా అంతే, నిన్న దాస్ సార్ కలిసి వెళ్ళొస్తాను సార్ అని చెప్పేటప్పుడు అక్కడ ఇంకొక విఎంసీఎం కనిపించారు. బాపి విజయరాజు సార్ ఉన్నారు చింతలపూడి నుండి. దాస్ సార్ పరిచయం చేయడం జరిగింది. మన టీంలో ఒక గ్రేట్ లీడర్, ఇలా ఒక వైస్ ప్రిన్సిపల్ గా చేసి ఇట్లా అని అంటే చెప్పారు అన్నట్టు, కాబోయేటువంటి మేడం డియుసిడి కాబోతున్నారని చెప్తే, సార్ విఎంసీఎం కూడా కండి అంటే, సార్ అన్నారు విఎంసీఎం కూడా అవుతారు అని చెప్పారు. అంటే చూడండి, మనకి తెలియకుండానే మన క్వాలిటీస్ కానీ మన లీడర్షిప్ కానీ మన అప్లయన్స్ కి మన మెంటర్స్ కి తెలుస్తూ ఉంటది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మన బ్రెయిన్ మనం యూజ్ చేయకుండా మన బాడీ అండ్ అప్లైన్ బ్రెయిన్ ఏదైతే మనం వాడతాం కదా, 100 కాదు 1000% ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. ఒక్కటే ఒక్కటండి, బిజినెస్ నాది, అప్లైన్ది కాదు, డౌన్లైన్ది కాదు. ఆ రోజు వరకు కూడా మేము ఈ రోజు వరకు ఒక్కటే ఒక్కటే అది చేస్తూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి స్త్రీ విజయం, ఎవ్వరు చెప్తారు కదా, ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ యొక్క హస్తం అనేది ఉంటది అని చెప్తూ ఉంటారు, పాత్ర ఉంటది అని చెప్తారు. నిజంగా ఇక్కడ లైఫ్ లో కానీ ఈ బిజినెస్ లో కానీ ఒక స్త్రీ విజయం వెనక కూడా ఒక మగవాడి యొక్క పాత్ర ఉంటుందని 100% ఇక్కడ మనకి అజయ్ సార్ ప్రూవ్ చేసిండండి. నేను ఈ రోజు ఇంత సక్సెస్ సాధించడానికి కారణమైతే ద క్రెడిట్ గోస్ టు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెళ్తది. అండ్ స్పెషల్ గానైతే నిజంగా మా పిల్లలకి మా హస్బెండ్ కి 2000% కాదు కదా, ఇన్ఫినిటీ వెళ్తది. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ప్లాన్లకు వెళ్ళి ఆటోలలో, ఈ రోజు కారు డ్రైవరు, ఆ వంట మనిషి అండ్ మెయిడ్ ఇవన్నీ వచ్చినాయి, కానీ ఆ రోజులో లేదండి మాకు అసలు. అన్నీ చేస్తూ ఉండేది. ఎట్లా అంటే మళ్ళీ సేమ్ అప్లయన్స్ చూసి హరిణి మేడం కానీ పూర్ణిమ మేడం కానీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు అని ఒకసారి ఫోన్ చేస్తే మేడం అనేది, ఇంకా నేను మొహమే కడుగుతున్నాను మేడం అనేది. అప్పుడు అడుగుతూ ఉండేది, ఎట్లా మేడం ఎట్లా మెయింటైన్ చేస్తారంటే, ఇగో ఇలా కాదు మేడం, ఇలా చేస్తూ వెళ్తూ ఉండండి. అట్లానే చేసుకుంటూ వెళ్ళినాం లీడర్స్. ఈ రోజు చూడండి, ఒక 2 years లో 5% మీ ముందు డిసిడిగా మేము ఉండడం జరిగింది. స్ట్రగల్స్ మేము కూడా ఫేస్ చేసినాం, నోస్ మేము కూడా విన్నాం. అండ్ ఈవెన్ సర్జరీ అయ్యి నేను ప్లాన్స్ కి వెళ్ళినప్పుడు నాకు డాగీస్ అంటే చాలా భయం. మొన్న పూర్ణిమ మేడం చెప్తే కూడా నాకు అదే అనిపించింది, చాలా థింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి మాకు అనేసి. అయినప్పటికీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ డాగీని వదిలేసిండ్రు వాళ్ళు, అది నాకు తెలియదు. ఎట్లా అండి 26కో ఏమో అక్టోబర్ లో
వెళ్ళినప్పుడు దాన్ని ఓపెన్ చేసిండండి, కట్టేయలేదు ఏం లేదు, అది వచ్చేసింది, పెద్దగా ఉంది ఆ డాగి కూడా. భయానికి నేను ఉరికే వరకే కింద పడిపోయాను. అసలు వేరే వాళ్ళైతే అదే రోజు బిజినెస్ మానేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ విషయం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ సంకల్పం గట్టిదైతే మీకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఎంతసేపటికి ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తాం. సొల్యూషన్ ఇవ్వడానికి అప్లయన్స్ ఉన్నారు, సొల్యూషన్ ఇవ్వడానికి మెంటర్స్ ఉన్నారు, సొల్యూషన్ ఇవ్వడానికి మీకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది, కానీ మనం ప్రాబ్లం 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 దాన్నే పట్టుకుంటాం. మరి చూడండి, ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నటువంటి ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక ఇన్ఛార్జ్, ఒక అకాడమిక్ అడ్వైజర్ గా చేసిన నేను అసలు ఆ సర్జరీ అయిన తర్వాత వెళ్ళాల్సిన అవసరం ఉందా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎట్లా అంటే అండి, మీరు నిజంగా నమ్మరు, మొత్తం ఇట్లా ఇక్కడ ఇట్లా ఎట్లా అంటే గ్రీన్ కలర్ అయిపోయింది ఈ ఇటు మొత్తం కూడా, నడవడానికి కూడా రావట్లేదు. నడవాలి ఎందుకంటే పరువు పోతుంది, అందరు చూస్తారేమో. సో అనేసి మెల్లగా ఇంటికి వచ్చాను. చెప్పాలా చెప్పొద్దా తెలియదు. ఇంకా అట్లా అప్పుడు వెస్కేర్ అదంతా పెట్టుకొని ఇంకా నాకు నేనుగా మళ్ళీ ఓకే అయ్యాను. చెప్పనైతే చెప్పినాను. చెప్పిన తర్వాత పిల్లలు అక్కడ స్టార్ట్ చేసింది, ఇక్కడ ఇంట్లో ఉన్న పాప స్టార్ట్ చేసింది. మా సార్ కూడా చూసుకో ఏం చేస్తున్నావో, మరి అవసరమా నీకు ఇదంతా అని ఎప్పుడో ఒక్కసారి మాత్రం అనేది. కానీ మళ్ళీ నా వెనకాల చూడండి, నా డ్రీమ్ చాట్ చూసిన వాల్ ఫేమ్. ఓకేనా? వాల్ ఫేమ్ అంటే ఏంటంటే ఫేమ్ వాల్ అని అంటారు కదా, మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఒక మొత్తం వెనకాల ఉన్నటువంటి దీవార్ ఉంది కదా, గోడ మీద మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మీ డ్రీమే మీకు కనిపిస్తే అప్పుడు మనకి డ్రీమ్ తొందరగా మనకి ఫుల్ఫిల్ అవుతుందని ఒక మొత్తం ఒకటి గోడ మొత్తం పెట్టేసాం అన్నట్టు. ఎవరైనా ఇంటికి వస్తే అంటే చుట్టాలు అనుకునేది ఫస్ట్, ఈవెన్ మా సిస్టర్ వాళ్ళు కూడా, ఓహో కార్ తీసుకుంటున్నావా, నాకే గుర్తు లేదు అయినా వాళ్ళు గుర్తు చేస్తూ ఉండేది. అన్ని కూడా మా సక్సెస్ ది, మా మెంటర్స్ ది, ఇట్లా అన్ని కూడా పెట్టేసినాను వెనకాల ఫొటోస్. ఎవరైనా రాగానే సంథింగ్ ఇంకా ఇక్కడ ఏదో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళ కళ్ళన్నీ అటే పోతాయి అన్నట్టు. సో ఎందుకు అయ్యింది అంటే సిస్టమ్ ఏది చెప్తుందో అది మేము చేసుకుంటూ వెళ్ళినాం. మేడం చెప్తూ ఉంటారు, మగ్గు మీద కూడా క్రౌన్ అని రాసుకున్నాను. ఏ పిచ్చి పేపర్ కనిపించినా కూడా అక్కడ రాస్తూ ఉండేది, ఐఎమ్ ఏ స్టార్, ఐఎమ్ ఏ స్టార్, ఐఎమ్ ఏ స్టార్, ఐఎమ్ ఏ స్టార్, ఐఎమ్ ఏ క్రౌన్, ఐఎమ్ ఏ క్రౌన్, ఐఎమ్ ఏ క్రౌన్. సో ఆ విధంగా ఏది చెప్తే మేము అది చేస్తూ వెళ్తూ ఉండేది. సో తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్లాన్స్ కి స్టార్ట్ అయినాం. గో క్రౌన్ అండ్ ఫ్యామిలీ రీయూనియన్ ఏదైతే ఉందో మా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ అనేది తీసుకురావడం జరిగింది లీడర్స్. నిజంగా చెప్తున్నాను, ఒక గీతా దేవులపల్లిని ప్రపంచానికి ఒక సంగీత దేవులపల్లిగా పరిచయం చేసింది అంటే మాత్రం నిజంగా నేను చెప్తున్నాను, మా అప్లయన్స్ కి అండ్ మా సూపర్ అప్లయన్స్ కి మెంటర్స్ కి చాలా చాలా మేమైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ మై అప్లయన్స్ అండ్ మెంటర్స్, విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. 3 రోజులు సెప్టెంబర్ 8, 9, 10 అది మేము అటెండ్ అవ్వడం జరిగింది 2023లో. ఆ 2023లో నేను అటెండ్ అయినప్పుడు ఒక మట్టి ముద్దని ఎప్పుడు చెప్తూ ఉండేది దాస్ సార్. శనివారం వచ్చిందంటే ఇదే చెప్పేది, ఒక పచ్చి ముద్దను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టండి, బగబగ మండేటువంటి అగ్నిగోళంలా మారుతది. మట్టి ముద్దను తీసుకెళ్ళండి, మీరు కూజ కావాలంటే కూజ, గ్లాస్ కావాలంటే గ్లాసు, కుండ కావాలంటే కుండ చేయొచ్చు అంటే ఏముంది అందులోని, మమ్మల్ని మా అప్లయన్స్ ప్రెజర్ చేసింది లేదు ఏం లేదు. స్కూల్లో వర్క్ చేస్తూ మీకు ఇంకా ఇంకో విషయం చెప్పలేదు, చెప్తాను ఫాస్ట్ గా. ఎవరి దగ్గరికి ప్లాన్కి వెళ్ళినా ఒక్కటే చెప్పేదండి నాకు, మా దగ్గర టైం లేదు. అరే నీ దగ్గర అంటే ఇంట్లో ఉంటున్నావు కదా టైం ఉండేది, మా దగ్గర టైం లేదు అనేది. అరే ఇదేంటి మరి, నేను బిజినెస్ ఎవరితో చేయాలి, ఎవరి దగ్గరకు వచ్చినా టైం లేదు, మేము బిజీ అంటున్నారు. మళ్ళీ అప్లయన్స్ తో మాట్లాడినప్పుడు ఇట్లా నేను ఇంకా చెయ్యొద్దు అనుకుంటున్నానంటే, లేదు మేడం మీరు చెయ్యండి ఏం కాదు అని అంటే, సర్జరీ అయిన తర్వాత అత్తయ్యకి కూడా హెల్త్ బాగాలేదు, బిజినెస్ లో కూడా జాయిన్ అయినాను, వంట పని ఇంటి పని అన్ని చేసుకొని మీట్ ద మిలియనీర్ మేము అటెండ్ అయ్యామంటే గేటు బయటికి వెళ్ళేంత వరకు కూడా నేను సెషన్ వినేదాన్ని. తీరా నేను ఇక ఫోన్ బంద్ చేయాలి అనేటప్పుడు అక్కడ నేను బంద్ చేసేదాన్ని. అంత డెడికేషన్ తోటి చేసినాం కాబట్టి ఈ రోజు మేము మీ ముందున్నాం, నిజంగా చెప్తున్నాను. సో రీజాయిన్ అయ్యాను మళ్ళీ నేను దివాళీ తర్వాత, అర్థమైందా? సెప్టెంబర్ లో వదిలేసినాను, అక్టోబర్ లో నేను బిజినెస్ జాయిన్ అయినాను, మళ్ళీ నేను నవంబర్ లో రీజాయిన్ అయినాను జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్. అక్కడ ఇవన్నీ చేస్తూ చేస్తూ ఫోన్ వాడేది కాదు, మళ్ళీ ఏదన్నా ఉంటే తర్వాతే చేసేది. ఆ పార్ట్ టైం గా ఎక్కడ కార్ అన్విలింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళేది, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళేది. మనము ఏదైనా మీటింగ్ కి రమ్మంటే నా అప్లైన్స్ రావట్లేరు, నా డౌన్ లైన్స్ రావట్లేరు అని చెప్పేది.
నేను 6 గంటలకి యాజ్ అన్ ఇన్ఛార్జ్ అండ్ హోల్ అండ్ సోల్ మొత్తం చూసుకున్న తర్వాత కూడా బ్యాగ్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి గట్కేసర్ మీటింగ్ కానీ ఉప్పల్ మీటింగ్ కానీ కార్ అన్వీలింగ్స్ ఎంత దూరం ఉంటే అంత దూరం మేము వెళ్ళేది. మా డ్రీమ్ అచీవ్ అవ్వడానికి మేము తొందరగా కార్ తీసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అండి. సో ఈ విధంగా నేను పార్ట్ టైమ్ గా వర్క్ చేసినాను. జూన్ 2వ తారీఖు వరకే నేను అట్లా వర్క్ చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటారు కదా. సో అదే విధంగా అండ్ ఏదైతే మనకి వెస్టేజ్ స్టార్టింగ్ అంటారు కదా. సో అట్లా నేను ఆ రోజు జాబ్ కి రిజైన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నేను ఒక డైమండ్ డైరెక్టర్ అయ్యాను. చెక్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటి అంటే నేను ఇంకా రిజైన్ చేసేసి ఫుల్ టైమ్ గా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి కూడా నేను అన్యాయం చేయకూడదు, నా వల్ల పిల్లలు లాస్ అవ్వకూడదు, టీచర్స్ ని చూసుకోవడం అదంతా నాకు ఇబ్బంది కాకూడదు, ఇంట్లో టైం ఇవ్వలేకపోతున్నాను, బిజినెస్ కి మెయిన్ నేను టీమ్ ని గెలిపించడానికి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నా అంతలుగా నేను ఇచ్చినాను అన్నట్టు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది నాకు ఇంకా స్కూల్లో రాలేదు. ఎందుకంటే నేను చెప్పాలనుకునే ఏ స్కూల్ అయినా అండి, స్కూల్ని నేను తప్పు పట్టట్లేను, అది కొంచెం చేంజెస్ వచ్చినాయి, జనరేషన్ గ్యాప్ కాబట్టి అలా ఉంది. నేనైతే ఏ స్కూల్ ని తప్పు పట్టట్లేను, ఏ మేనేజ్మెంట్ ని తప్పు పట్టట్లేను. నేను టీచింగ్ అంటే నాకు ఎంత ప్యాషన్ అంటే 70 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసేది. నేను ఇది చెప్పినప్పుడు చాలా మంది నన్ను అడిగేవాళ్ళు, గవర్నమెంట్ జాబా మేడం అని. లేదండి, ఓన్లీ ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేయడానికి ఒక 7 గంటలకు వెళ్ళి 7 గంటలకు వచ్చేది. అంటే ఎంత ప్యాషనో ఒక్కసారి చూడండి. కానీ ఆ ముందు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ నాకు అది కొంచెం అనిపించక ఇంకా వద్దులే అనేసి నేను రిజైన్ చేశాను. అప్పుడు ఇంకా ఫుల్ టైమ్ గా దిగినాను. సార్ నాకు టైం ఇస్తూ ఉండేది. ఇంకా కార్ తీసుకున్నాము. కార్ తీసుకున్న తర్వాత కార్ ఎంత తిరిగితే మీకు అంత సక్సెస్ వస్తుందని దాస్ సార్ చెప్పారు. అప్లయన్స్ హరిణి మేడం, పవన్ రాజ్ సార్ అండ్ మా అప్లయన్స్ కూడా చెప్పాను. కానీ సార్ లేరు అక్కడ, నేను ఒక్కదాన్నే కదా, ఎట్లా వెళ్ళాలి? ఓన్లీ వీకెండ్స్ ఉన్నప్పుడు మాత్రమే తిప్పేది. అప్పుడు కూడా నాకు భయం అయ్యేది, అయ్యో అప్లయన్స్ చెప్పింది జరగట్లేదు, మేము సక్సెస్ అవుతామా కామా ఎట్లా అనేసి ఇంకా ఎంత వీలైతే అంత దాన్ని మేము వీకెండ్స్ ఉన్నప్పుడు సండేస్ ఉన్నప్పుడు అట్లా మేము చేయడం జరిగింది. థ్యాంక్ గాడ్. తర్వాత ఏంటి అంటే క్రౌన్ పెట్టుకున్నాము, 31 డిసెంబర్ పెట్టుకున్నాము, కానీ డిసెంబర్ 28 వరకే మేము క్రౌన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయ్యి కార్ అచీవర్ తో పాటు హౌస్ అచీవర్ అయ్యాం. ఎప్పుడైతే థాయిలాండ్ వెళ్తున్నామో అప్పుడు నేను ఒక ఏంటి అంటే సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. ఆ తర్వాత ముందే గోల్డ్ అయినాము, తర్వాత స్టార్, తర్వాత డైమండ్. అంటే కావాలని చేసింది కాదు, ఆటోమేటిక్ గా అట్లా అయిపోయింది. పవర్ ఆఫ్ గోక్రౌన్, అక్కడ మాకు గోక్రౌన్ లో నేను నేర్చుకున్నది ఒక పిచ్చి పట్టినట్టుగా వర్క్ చేయడం స్టార్ట్ అయింది. సో ఆ విధంగా లైఫ్ లో ఒక మైల్ స్టోన్ అనేది గోక్రౌన్ అండి. తర్వాత ఏంటి అంటే ఎఫ్ఆర్యు, మా లైఫ్ దశ దిశ మారింది ఏదైనా ఉంది అంటే మాత్రం ఎఫ్ఆర్యు. నేను మీకు ఇందాక చెప్పినాను కదా, మా మ్యారేజ్ అనేది చాలా చాలా సింపుల్ గా జరిగింది. మీకు నేను సక్సెస్ అయినప్పుడు అంటే అవుతాను తప్పకుండా, నేను డియుసిడి అయినప్పుడు నాది ఏదైతే సిడి ప్లే అవుతుందో అప్పుడు మీరు చూస్తారు. ఓకేనా? అన్ని కూడా నేను తర్వాత షేర్ చేస్తాను. చాలా స్ట్రగుల్స్ మాకు కూడా ఉన్నాయి, కానీ స్ట్రగుల్ కనిపించొద్దు. మనం సక్సెస్ కాకముందు చెప్తే జోలి అంటారు, ఏ స్టోరీ చెప్తూ ఉంటారు మొత్తం అంటారు. అదే మీరు ఒక సక్సెస్ అయిన తర్వాత చెప్తే చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. వచ్చినమా భూమి మీదకి వెళ్ళినమా కాదు. బిజినెస్ అనే కాదండి, ఏదైనా కూడా లైఫ్ లో మనకంటూ ఒక స్థానం ఉండాలి. అర్థమవుతుందా? మనమంటూ సమాజానికి ఉపయోగపడాలి. ముందు నుండి మాత్రం మా ఇద్దరిది కూడా అదే ఉండేది థాట్ ప్రాసెస్ అనేది. ఇందులో మాకు చాలా ప్లస్ అయింది అది. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు నారీసేన అని అదొక గ్లోబల్ ఉమెన్ ఆర్గనైజేషన్, దానికి నేను గట్కేసర్కి టీమ్ లీడర్ని యాక్చువల్ గా. సో ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా, వరదలు వచ్చినా, ఎవరికైనా చదువు లేని పిల్లలు ఉన్నా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్, అది అందులో ఎన్జిఓ, అందులో డబ్బు ఏమి ఉండదు, సోల్ సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసేది. సో సేమ్ థీమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటి అంటే డబ్బు కూడా ఇప్పియొచ్చు, మనతో పాటుగా ఒక 100 మందికి సక్సెస్ చేయించాలి. ఒకే మోటో తోటి నేను ఆ రోజు స్టార్ట్ చేసినాను, ఈ రోజు కూడా అదే మోటో తోటి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నట్టు. సో ఇట్లా చేస్తూ చేస్తూ వెళ్తే డిసిడి అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మీరు చేయగలుగుతారు మేడం, మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని మా అప్లయన్స్ కానీ మా మెంటర్స్ కానీ అండ్ అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా గోల్ పెట్టుకొని మేము వర్క్ చేసినాం. అండ్ ఎఫ్ఆర్యు ఎందుకు మా లైఫ్ లో ఇంకా టర్నింగ్ పాయింట్ అయింది అంటే డ్రీమ్ అనేది అక్కడ బిల్డ్ అయింది.
ఎందుకంటే ఒక చదువు లేనటువంటి వ్యక్తులు కూడా సక్సెస్ అయ్యి అసలు అది నిజంగా పెళ్లి చేసి వాళ్ళని పంపిస్తున్నారా అన్నట్టుగా అది బాగా స్ట్రైక్ అయింది. సో ఈ రోజు కాకుండా ఇంకా 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా కూడా మాకు అలాంటి రికగ్నిషన్ రావాలి, మళ్ళీ మేము పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఏమంటారు, సిల్వర్ జూబ్లీని అయితే 25 years కి అయిపోతుంది కదా. ఆ తర్వాత అయినా పర్వాలేదు, ఒక గ్రాండ్ గా అందరినీ పిలిచి మేము అక్కడ మళ్ళీ మా రీమ్యారేజ్, ఓకేనా, అంటే సార్ తోటే. సో మళ్ళీ చేసుకోవాలి అనేటువంటి డ్రీమ్ అక్కడ బిల్డ్ అయిందండి. మీరు కొత్త వాళ్ళని కూడా నేను చెప్తున్నాను, ఎవరెవరైతే ఇంకా టికెట్ బుక్ చేసుకోలేదో ఎఫ్ఆర్యూలో కూర్చోబెట్టండి. కూర్చోబెడితే ఏమవుతుందంటే ఇది అంతా కూడా ఒక మామూలు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హైలీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కనెక్ట్ అవుతారు. మీరు చెప్తే కనెక్ట్ అవ్వని వాళ్ళు చూస్తే కనెక్ట్ అవుతారు. పిల్లలు కూడా చూడండి, మీరు 1,00,000 సార్లు చెప్పండి వాళ్ళకి గుర్తుండదు. ఒక్కసారి మీరు డిజిటల్ గా చూపించండి, వెంటనే వాళ్ళు పట్టేస్తారు. లెర్నింగ్ బై డూయింగ్. ఏదైనా కానీ చెప్పిందే చెయ్యాలి, చేసిందే చెప్పాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తే ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వము. నేను కోర్ చేస్తున్నానంటే నేను కోర్ చేసి నా ఫోటో పెడితేనే నా టీం కోర్ చేస్తారు. నేను మీటింగ్ లో ఉన్నాను అంటేనే నా టీం కూడా మీటింగ్ లో ఉంటారు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను అంటేనే నాకు ఇక్కడ టికెట్ అనేది బుక్ అవుతుంది. ఈ విధంగా సిస్టమ్ కి కనెక్ట్ అవ్వండి. నేను మీ అందరికి ఇచ్చేటువంటి మెసేజ్ అయితే ఒకటే. నిన్న నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను. థ్యాంక్ యూ పూర్ణిమ మ్యామ్. ఇదివరకు స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ప్రతిరోజు ప్రతి డే గుర్తుండేది, ఎందుకంటే మేము అది పెడుతూ ఉండేది కదా, అంటే చైల్డ్ లేబర్ డే అని అవన్నీ కూడా మనం అవగాహన అనేది కల్పిస్తాము. నిన్న అప్లయన్స్ ద్వారా మేము కూడా నేర్చుకున్నాము, పేదరిక నిర్మూలన దినోత్సవం అంట. సో ఈ రోజు కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చేటువంటి మెసేజ్ ఒక్కటే, ఒక కొద్దిసేపట్లో క్లోజ్ చేసేస్తాను. మనం చాయిస్ తో వచ్చినమా, ఛాన్స్ తో వచ్చినమా, దట్ ఈస్ డిఫరెంట్. ఓకే, కొంతమంది మీ రిలేటివ్స్ బలవంతం చేయొచ్చు, కొంతమంది మీకు మీరుగా రావచ్చు, కొంతమంది 4 నెలల ఫ్రీ ప్రోడక్ట్ కోసం రావచ్చు, కొంతమంది ఫారిన్ ట్రిప్ల కోసం రావచ్చు. ఎలాగైనా వచ్చినాం కదా, సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి అప్లైన్ ని నమ్మి ఒక 2 అప్లైన్ అంటే కూడా అందరూ అప్లైన్స్ కాదు, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఒక 2 to 3 years, ఓకేనా. ఇదివరకు 5 years పట్టేది, కానీ ఇప్పుడు ఒక 1 year లో ఖచ్చితంగా వర్క్ చేస్తే 1 lakh+ ఇన్కమ్ అండ్ క్రౌన్ డైరెక్టర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మేమైతే 70,000 చెక్ తోటి క్రౌన్ డైరెక్టర్ అనేది కావడం జరిగింది. ఓకే, సో ఇది అంటే నేను పార్ట్ టైం గా చేశాను, అట్లానే కాదు, పార్ట్ టైం గా చేయొచ్చు, ఫుల్ టైం గా చేయొచ్చు, అట్లా కూడా ఏం లేదు. కానీ మన బుర్ర మనం వాడకుండా అప్లైన్ బుర్ర వాడినాం అనుకోండి, 100% ఇక్కడ మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మరి పేదరిక నిర్మూలన దినోత్సవం అని చెప్పారు కదా, మన లైఫ్ లో కూడా అసలు ఎరాడికేషన్ అనేది చెయ్యాలి. పేదరికం అనేది లేకుండా చెయ్యాలి అంటే ఒక 5 సంవత్సరాల కమిట్మెంట్ పెట్టండి. జీవితాంతం కష్టపడతామా, ఒక 5 ఏళ్ళు కష్టపడతామా అనేది ఈ రోజు మీరు రాసి పెట్టుకోండి. అంటే అన్ని రోజులు మీరు ఆలోచిస్తూనే ఉంటారు, కానీ వై క్లియర్ చేసుకోండి ప్లీజ్. వై ఐ ఆమ్ ఇన్ వెస్టేజ్, అసలు నేను దేనికోసం వచ్చాను అనేది ఒకసారి కూర్చోండి మీరు. అర్థమవుతుందా? ప్రతిసారి ఇదే చెప్తున్నారు కదా, నా డ్రీమ్ మీ డ్రీమ్ కాకపోవచ్చు, మీ డ్రీమ్ నా డ్రీమ్ కాకపోవచ్చు. అర్థమవుతుందా? నా డ్రీమ్ చెప్తే మీకు విచిత్రం అనిపిస్తది. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్, ఈ రెండే నేను డ్రీమ్ తీసుకొని వచ్చినాను. అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ సక్సెస్ మొత్తం వచ్చింది. కర్ బలా తో సో బలా అంటారు కదా, డూ గుడ్ ఫైండ్ గుడ్. మీరు వేరే వాళ్ళకి మంచి చేస్తే ఇన్ రిటర్న్ మనకి ఏమవుతుందంటే మంచి జరుగుతుంది. నలుగురి లైఫ్ చేంజ్ చేస్తే మన లైఫ్ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇంకొకళ్ళ జీవితం మారుద్దాం, ఇంకొకళ్ళ జీవితం మారుద్దాం అని చెప్తూ ఉంటారు కదా ఎస్పి బారెల్ సార్. ఎవ్వరు వినకున్నా పక్కకు పెట్టేసేయండి. పెద్ద పెద్ద లీడర్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో ఈ విధంగా చేస్తూ వెళ్ళాము మేమైతే. అండ్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. అండ్ ఏంటి అంటే ఇక్కడ నాకు మేడం చెప్పారు, అంటే ఇంకొకటి కూడా చెప్తాను. నిజంగా మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడైతే నేను జర్నీలో ఉంటానో అప్పుడు మేడం నాకు కాల్ చేస్తారు, మేడం ఇది హోస్టింగ్ ఉంది. చెప్పాలంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి, మేడం ఛార్జింగ్ లేదు, సిగ్నల్ లేదు. నేను మేడం దగ్గర కానీ, హరిణి మేడం దగ్గర కానీ, పూర్ణిమ మేడం దగ్గర కానీ, మా అప్లయన్స్ దగ్గర కానీ మేము నేర్చుకున్నది అయితే ఒక్కటే, నో చెప్పకూడదు. అందరికీ కాదు, అప్లయన్స్ ఏదైనా చెప్తే మాత్రం మా లైఫ్ లో మేమైతే ఇంతవరకు నో చెప్పలే. ఇన్నోసెన్సీ తోటి ఇక్కడ మేము వర్క్ చేస్తూ వెళ్ళినాం. ఇన్నోసెన్సీ అంటే చూడ్డానికి అమాయకత్వం కాదు, పనిలో అమాయకత్వం అనేది ఉండాలని చెప్తారు. ఎక్కడైతే మనం కొంచెం
కళ్ళు నెత్తికి ఎక్కుతాయి చూడండి, అక్కడ వెంటనే మళ్ళీ దాస్ సార్ గుర్తొస్తారు. అక్కడ కళ్ళు అనేది మళ్ళీ తల దించుకొని వర్క్ చేస్తే ఒక రోజున తల ఎత్తుకొని బతకగలుగుతామని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది మాత్రం తలకి ఎక్కకుండా నిజంగా మేమైతే కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మీ అందరి ముందు నేను సార్కి అండ్ మా అప్లయన్స్ కి మెంటర్స్ కి ప్రామిస్ చేస్తున్నాను, అతి కొద్ది కాలంలోనే మీ ముందు మేము డియుసిడిగా నేను అజయ్ సార్ ఉంటాము. దాని ముందు టీమ్ ని సక్సెస్ చేస్తూ టీమ్ లో గ్రోత్ తీసుకొస్తూ, ఓకేనా, గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్, దేనికైతే నేను కనెక్ట్ అయ్యానో అది తప్పకుండా మేము సాధించి చూపిస్తాము. ఎవరు వచ్చినా రాకున్నా కూడా అదే విధంగా మేము ముందుకెళ్తాము. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే సార్ చెప్తూ ఉండేది ప్రతి దగ్గర టీం ఉండాలని. థ్యాంక్ గాడ్ ఒకరోజు మేమొక్కళ్ళం మాత్రమే వెళ్ళేది ప్రతి మీటింగ్ కి. మేడం టీం రావాలి, టీం రావాలి అంటే వస్తారు మేడం, వస్తారు మేడం అనేది. అదే విధంగా ఈ రోజు ఎక్కడ మీటింగ్ అయినా ఒక్కళ్ళిద్దరు అక్కడ అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతి దగ్గర టీం అనేది కనెక్ట్ అయింది, నేషన్ వైడ్ గా కూడా కనెక్ట్ అయింది, ఇంటర్నేషనల్ గా కూడా కనెక్ట్ అవుతుంది. ఈ క్రెడిట్ గోస్ టు మై అప్లయన్స్ మెంటర్స్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ. కానీ కి మాత్రం తప్పకుండా మీరందరూ కూడా ఇన్వైట్ చేయండి, మీరు కూడా రండి. 2 సార్లు వచ్చినాను మేడం, మూడోసారి రావాలా? 2 సార్లు అన్నం తిన్నాం, మూడోసారి వెళ్ళట్లేమా? 2 సార్లు షిరిడి వెళ్ళినాం, మూడోసారి మళ్ళీ మనం షిరిడి వెళ్ళమా? పెద్ద పెద్ద కోరికలు ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాం కదా. అదే విధంగా వీక్లీ మీటింగ్స్, మార్నింగ్ సిఇపి వీక్లీ మీటింగ్స్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి యాన్యువల్ గా వచ్చేటువంటి గోక్రౌన్ అండ్ ఎఫ్ఆర్యు సెమినార్స్, ట్రైనింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఇందులో తొందరగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. మేడం 4,500 కదా, ఎట్లా మరి మాకు? నేనైతే ఒక్కటే చెప్తాను, దివాళీ వస్తుంది, ఆ దివాళీలో మనం టపాకాయలు కాల్చుకుంటాం కదా, ఎన్ని వేలకు వేలు కాకుండా శాస్త్రానికి కొన్ని చేసుకొని ఆ మిగిలిన డబ్బులతోటి ఎఫ్ఆర్యు టికెట్ అనేది బుక్ చేసుకోండి. ఓకే, సో ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడతారు, అజయ్ సార్, ఒక 2 minutes. ఓకే, సో నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి ఆ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్, నేను ఈ రోజు ఏదన్నా ఉంది గీతా దేవులపల్లి, సంగీత దేవులపల్లిగా అంటే మాత్రం నా బ్యాక్ బోన్ అనొచ్చు. టెక్నికల్ గా కానీ ఏ విధంగా కానీ నేను ఇది చేస్తాను అంటే ఇది ఎందుకు చేస్తావు అనకుండా, ఎందుకు చెప్తున్నాను లీడర్స్ అంటే ఇక్కడ ఒక 1000 మంది వింటుండొచ్చు, కానీ మీకు నేను చెప్పేది ఒక్కటే, వైఫ్ చేస్తే, దయచేసి చెప్తున్నా, హస్బెండ్ సపోర్ట్ చేయండి, హస్బెండ్ చేస్తే వైఫ్ సపోర్ట్ చేయండి. ఎందుకు అంటే 6 నెలల్లో వచ్చే సక్సెస్ 3 నెలల్లో వస్తది, 2 ఏళ్లలో వచ్చేటువంటి సక్సెస్ 1 సంవత్సరంలో వచ్చేస్తది. ఎందుకు చెప్తున్నానంటే మీకు సగమే అర్థమైండొచ్చు, సార్కి ఇంకొక సగం అర్థమైంది కదా, సగం సగం కలిస్తే ఫుల్ అయిపోద్ది కదా. సో కాబట్టి ఇద్దరు కలిపి చెయ్యండి. ఎందుకంటే లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు ఏదో బాధలు పడ్డం, ఎప్పుడు వస్తుంది 1వ తారీఖు, వచ్చిన 1వ తారీఖు రా మెరుపు తీగ అన్నట్టుగా వస్తది వెళ్ళిపోతుంది. కానీ ఇది చూడండి మనకి, ఇప్పుడు మన మెంటర్స్ కి కానీ మన అప్లయన్స్ కి కానీ ఎలా అవుతుందంటే 10వ తారీఖు డబ్బు అయిపోకముందే మళ్ళీ 10వ తారీఖు డబ్బు పడుతుంది. ఆ లైఫ్ ఎట్లా ఉంటది? ప్రతి రోజు పండగ కావాలి మన లైఫ్ లో. వచ్చే దీపావళి వరకు మీ అందరి లైఫ్ లో కూడా లక్ష్మీదేవి, ఓకేనా, తలుపు రోజు తడుతుంది కానీ మనం తలుపు తీయాలి. అండ్ ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో 1 లక్ష రూపాయల ఇన్కమ్, మీ ఇంటి ముందు ఒక కారు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓవర్ టు అజయ్ సార్. ఒక్క నిమిషం. యా, ఒక్క నిమిషం లేడీస్. Yeah, good morning, leaders. You, good morning, Syed Imam Sir and Nazma Madam, our appliance, ఇంకా all line of sponsors, our mentors, పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఏం లేదు లీడర్స్, నేను కూడా ఈ బిజినెస్ లో ఉన్నాను, కాకపోతే ఎక్కువ కనపడాను, అంతే తేడా. ఎందుకు అంటే నేను అటు జాబ్ చేసుకుంటూ మేడంకు పార్ట్ టైంగా హెల్ప్ చేస్తూ ఉంటాను. రోజు కూడా మేము ఈ వీక్ డేస్, వీక్లీ హాలిడేస్ వచ్చినప్పుడు, లేదంటే ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ మేడంకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, ఐడీలు అట్లాంటివి నేర్పడం, బుక్స్ అప్లోడ్ చేయడం, చాలా వర్క్స్ ఉంటాయి, అట్లాంటివి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను.
ఏం లేదు, మేము ఎప్పుడైతే జాయిన్ అయ్యామో అక్టోబర్ 2022, అప్పటి నుంచి కూడా 1 ఇయర్ స్ట్రాంగ్గా నేను సపోర్ట్ ఇచ్చిన మేడంకు. ఇచ్చిన తర్వాత అసలు నా అవసరమే లేదన్నట్టుగా మేడం దూసుకెళ్ళింది. ఈ బిజినెస్లో ఏంటంటే ఇద్దరు మైండ్ సెట్ ఎట్లుండాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఈ బిజినెస్ మనము ఒకటి ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి మనకు ఫస్ట్. ఇక ఎలా చేయాలనేది చెప్పడానికి మనకు అప్లయన్స్ ఉన్నారు, విన్నింగ్ టీం ఉంది, ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు ఈ బిజినెస్ లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక స్ట్రాంగ్ డిసిజన్ అనేది తీసుకోండి. ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిలో ఎవరు వర్క్ చేసినా కూడా ఒకరికొకరు సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరు వర్క్ చేసినా ఇద్దరికీ లాభమే కదా, మొత్తం హోల్ ఫ్యామిలీకి లాభం. ఇప్పుడు వైఫ్ సంపాదించినా ఇప్పుడు మూడు మూడు లక్షల దాకా మేడం సంపాదిస్తుందంటే మేడం ఏం చేసుకుంటది, ఇంట్లోకే పెడుతుంది కదా. ఇప్పుడు నేను సంపాదించిన ఇంట్లోకే పెడతా కదా. అదొకటి మనము గట్టిగా డిసిజన్ అనేది తీసుకోవాలి. నేను ఎయిర్ ఫోర్స్ లో చేశాను, దాని తర్వాత ఇప్పుడు బ్యాంక్ లో కూడా చేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు ఆ రెండు విధాలుగా చూసుకున్నా కూడా ఇప్పుడు మేడం చెప్పింది, నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడే నేను ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయినా, 37 వరకే రిటైర్ అయినా. అంటే విత్ ఇన్ 20 ఇయర్స్ బాండ్ ఇచ్చిన నేను. 20 ఇయర్స్ బాండ్ కథం కాగానే దిగిపోయినా. మళ్ళీ ఎలా ఏం చేయాలి అనుకునే టైంలో ఇక మనకు బిజినెస్లు అవి ఇవి ఏం తెలియవు కాబట్టి అంత డబ్బు కూడా పెట్టాలి బిజినెస్ అంటే, పెట్టుబడి పెట్టాలి. సో మళ్ళా ఏందని ఆలోచిస్తే ఒకటే దోచింది, మనం బిజినెస్ అయితే చేయలేము, అంటే అంత డబ్బు మన దగ్గర లేదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే మళ్ళా చదువుకోవాలి, మళ్ళా ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఏదో ఒక జాబ్ పట్టుకోవాలి అని మళ్ళా ఒక 6 to 1 ఇయర్ కోచింగ్. ఎందుకంటే ఎప్పుడో 20 ఏళ్ల కింద చదివింది మళ్ళీ గుర్తుండదు కదా. మళ్ళా చదువుకొని మళ్ళా IBPS 6 అని ఉంటుంది, ఇండియన్ బ్యాంకింగ్ సర్వీసెస్ది ఎగ్జామ్ ఉంటుంది. దానికి చదువుకొని మళ్ళా అది పాస్ అయ్యి మళ్ళా బ్యాంక్ జాబ్ సంపాదించిన. ఎందుకు అంటే అప్పుడు ఈ బిజినెస్ గురించి మనకు తెలియదు. ఇలాంటిది ఒక బిజినెస్ ఉందని అప్పుడు తెలిస్తే నేను ఆల్రెడీ అది ఈ మళ్ళా జాబ్ చేయకుండా దాన్నే ముందుకు తీసుకెళ్లేవాడిని. అప్పుడు అంటే నాకు ఆ అవకాశం రాలేదు. మళ్ళీ 2022లో ఈ అవకాశం వచ్చింది, తీసుకున్నాం, వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నాం. ఇద్దరు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నాం. చిన్న చిన్న ఎన్నో వస్తూ ఉంటాయి మనస్పర్ధలు, అంటే మనకు ఇంట్లో కాదు బయట నుంచి వస్తాయి. కొందరు మనకు తెలియదు, మనకు కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, ఏమని, అసలు మనం బిజినెస్ చెప్పంగానే అదా అంటారు. అదా అంటే దాని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు. ఆ బిజినెస్ అదా, మస్తు రిస్క్ ఉంటుంది అవి ఇవి అని చెప్తూ ఉంటారు. మాకైతే ఎక్కడ రిస్క్ అనిపించలేదు, ఎందుకంటే మేము ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మాకు రిస్క్ అని అయితే మాత్రం ఎక్కడ అనిపించలేదు. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు, ఎందుకంటే దీంట్లో వాళ్ళకు అండర్స్టాండింగ్ అర్థమైన వాళ్ళే మనతో వస్తారు, అర్థం కాని వాళ్ళు రారు. ఇంకోటి మన లీడర్స్ కూడా చెప్తుంటారు కదా, వాళ్ళ కిస్మత్లో అంటే వాళ్ళ అదృష్టంలో ఉంటేనే వాళ్ళు వస్తారు, ఈ దీంట్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి అదృష్టం ఉండాలి, మనం బాధపడే అవసరం లేదు. చెప్తే కూడా వాళ్ళు రాలేదు అని బాధపడే అవసరం లేదు. ఇంకొకటి, చాలా మంది లీడర్స్ చెప్పినట్టుగా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, మన ఫస్ట్ స్టేటస్ వాళ్ళే చూస్తారు కానీ వాళ్ళు జాయిన్ కారు. చూస్తూ ఉంటారు, ఇంకా అడుగుతూ ఉంటారు, మనం ఏమైనా డ్రీమ్స్ పెట్టుకుంటే అది వచ్చిందా ఇది వచ్చిందా మొన్న స్టేటస్ పెట్టుకున్నావు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే వాళ్ళకు కూడా ఏదైనా సంఘటన జరిగి అసలు జీరో, మొత్తం జీరో అయిపోయినప్పుడు మాకు కూడా ఏదైనా చూడవా అని వస్తారు. వాళ్ళంత డ్రీమ్స్ అనేవి వాళ్ళకి ఏమి ఉండవు. సో వాళ్ళని మనం పక్కకు పెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి, మన వర్క్ అంటూ మనం చేసుకుంటూ వెళ్ళాలి. రోజు ఇప్పుడు లీడర్స్ చెప్పినట్టు ఓ 4-5 ప్లాన్లు చెప్పడం కానీ, ప్రతిరోజు ప్లాన్లు చెప్పడం, మీటింగ్లకు వెళ్ళడం, ప్రోడక్ట్స్ తీయడం, సిఇపికి కనెక్ట్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళ ద్వారా మనము సక్సెస్ అవుతాం. మేము కూడా అదే చేస్తున్నాం. ఇంకొకటి, మా మైండ్ ఇప్పుడు మేడం చెప్పినట్టు మా మైండ్ ఏం వాడడం, జస్ట్ మాకు అప్లయన్స్ మెంటర్స్ ఏది చెప్తుండ్రో అదే చేసుకుంటూ పోతాం. మీరు ఈ రోజు వరకు ఇది చేయాలి అంటే అది చేసేస్తాం. ఆ టీంను కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓన్లీ ఒక మెసేజ్ ఏంటంటే
ఇద్దరు భార్య భర్త అండర్స్టాండింగ్ తోని వర్క్ చేయండి. ఎందుకంటే ఎవరు సంపాదించినా ఇంట్లోకే కాబట్టి ఒక స్ట్రాంగ్ డిసిజన్ అనేది తీసుకోండి. ఇంకొకటి, నేను చాలా మంది ఇప్పుడు మా టీంలో అయితే చాలా మంది లేడీసే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు సిఈపి వినేటప్పుడు కూడా సౌండ్ పెద్దగా పెట్టుకొని వినండి. ఇంట్లో అందరూ వింటారు. దీంట్లో ఉన్న కార్డినల్ రూల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు విని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇది ఒక బెస్ట్ బిజినెస్, వండర్ఫుల్ బిజినెస్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు సంగీత మేడం. ఎస్ యా లీడర్స్ చెప్తారు కదా మన అప్లయన్స్, తక్కువ మాట్లాడండి ఎక్కువ వర్క్ చేయండి అని చెప్తారు కదా. సార్ అసలు ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలంటే కూడా మాట్లాడేది కాదు. ఈవెన్ అసలు చాలా తక్కువ మాట్లాడతారు. అంటే ఇంకా ఇంట్రోవర్ట్ అంటారు చూసారా, ఆ టైప్ సార్. కానీ ఈ రోజు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను విన్నింగ్ టీమ్ ఫ్యామిలీకి. సార్ ఇప్పుడు జూమ్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ప్రతి దాంట్లో వెళ్ళి మాట్లాడడం అండ్ చాలా చేంజ్ వచ్చేసింది. ఎందుకు అంటే సోషల్ గా మూవ్ అవ్వడం అవన్నీ కూడా విన్నింగ్ టీమ్ లో సార్ నేర్చుకోవడం జరిగింది. రియల్లీ థ్యాంక్స్ టు విన్నింగ్ టీమ్. అండ్ నిజంగా ఇంకొకటి సార్ చెప్పారు కదా, ఈ అవకాశం మాకు 2012లో కూడా వచ్చింది. కానీ ఫాలో అప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళ ఫ్రెండ్ ఒక సార్ ఉంటారు. ఓకే, సో అతను ఆధార్ కార్డు పంపన్నా నేను మొత్తం చేసి నీకు పెడతాను అని అన్నారు. అసలు ప్లాన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆధార్ కార్డు అడిగితే ఎవరన్నా ఇస్తారా? సార్ కూడా లైట్ తీసుకున్నారు. మా ఇంటికి రాలేదు, చెప్పలేదు. కట్ చేస్తే ఏంటి అంటే, నేను 8% రికగ్నిషన్ తీసుకోవడానికి కలిశాను. మళ్ళీ గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు ఆ సార్ చేతుల మీదుగానే నాకేంటి అంటే రికగ్నిషన్ అనేది సార్ చేయడం జరిగింది. అర్థమవుతుందా లీడర్స్? అంటే చూడండి, ఒక్కొక్కసారి మనం ఒకసారి మరి నన్ను ఇప్పుడు ఒక డిసిడిని వదులుకున్నట్టే కదా. సో కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నా స్టోరీని ఒక స్టోరీ లాగా కనెక్ట్ చేసి అక్కడ చెప్పడం జరిగింది సార్, సికింద్రాబాద్ ఛాంపియన్స్ డే రోజు. సో కాబట్టి పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారు. ఓకే, ఏం బాధపడకండి. అండ్ సిస్టమ్ ఉంది మనకి, మీ అప్లయన్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, అండ్ మెయిన్ విన్నింగ్ టీమ్ ఫ్యామిలీ అనేది ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, పూర్ణిమ మేడం అండ్ దాసు సార్, ఇంత మంచి అవకాశం మాకు చెప్పినందుకు అండ్ మాకు ఇచ్చినందుకు. నా ద్వారా ఈ రోజు విన్నటువంటి ఒక్కళ్ళిద్దరి లైఫ్ సెట్ అయినా కానీ నేనైతే నిజంగా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే మేము కూడా అలాగే మా లైఫ్ ని చేంజ్ చేసుకున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మ్యామ్. బ్యాక్ టు హోస్ట్.